వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుపినియానం చదువుకుంటున్నాం కదండి. ఇవాళ చాలా మంది జాయిన్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఆ, మొన్నటి దాకా తను ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి కాసిని అను తిను గుడిలోకి వెళ్తే టెంపుల్కి వెళ్తే రేవతి వాళ్ళ అమ్మాయి అక్కడ కనిపించడము, రేవతి ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళటము. మా అమ్మ అందుకనే రాలేదు, ఆ పాటలు పాడుతుంటే గుడి దగ్గర రేవతి వాళ్ళ కూతురు ఎక్కడో వాయిస్ విన్నానని అనుకోవటము, అది తర్వాత తన్ని కలవటము, తర్వాత మా అమ్మ అందుకనే హెల్త్ బాగాలేదని రాలేదంటము, తన దగ్గరికి వెళ్ళి సుజాత రేవతిని కలవటము జరిగినాయి. ఎందుకు తను ఎట్లా వచ్చింది ఇక్కడికి, వాళ్ళ కొడుకు ఒక్కడు అక్కడ ఉన్నాడు, కూతురు ఇక్కడ ఉందని రేవతి చెప్పటము, వీళ్ళ తమ్ముడు చనిపోవటము, సిచ్యువేషన్స్ అన్ని ఎట్లా ఉన్నది ద్వారకాలో, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు మాస్టర్స్ మొన్న. అది కంటిన్యూషన్ అండి. 421 పీడిఎఫ్ అండి ఇవాళ. The refugees began filling in, and we stayed in the camps that were set up to accommodate them until the musician community took us in and offered us this home. My daughter now performs with them, and we are still looking for my son. I pray that he and his family escaped and are somewhere in Indraprastha. రేవతి చెప్తుందన్నమాట. ఎవరైతే ఆ ఊరు నుంచి అట్లా ఎర్త్‌క్వేక్ వచ్చి ఇదవుతుంటే ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళు కొంతమంది ఏమో క్యాంపులు వేసుకొని ఉంటున్నారు. కొంతమందేమో మ్యూజిషియన్ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళనందరికి ఇల్లుని చూపించి అక్కడ వాళ్ళతో పాటు ఉంటున్నారనమాట. రేవతి వాళ్ళ కూతురు వాళ్ళతో పాటే పెర్ఫార్మ్ చేస్తుందనమాట. మ్యూజిషియన్ వాళ్ళు డాన్సులు ఇట్లా ఎవరైనా చేస్తుంటే సింగింగ్ కదా! వీళ్ళు సింగింగ్ చేస్తూ వాళ్ళతో చేస్తుందనమాట. ఇంకా వాళ్ళ కొడుకు కొరకు ఎదురు చూస్తున్నాను. నా కొడుకు ఇంకా తప్పించుకొనే ఉంటారు, ఎక్కడో ఇంద్రప్రస్థలో ఉంటాడు అని చెప్పి చెప్తుందనమాట. Revati, I sighed. Your story is much like mine. I also met Mata quite by accident, it seemed, and she told me to leave Dwaraka. But Abhishek could not bring himself to separate from the city he loved. It was only on the day before the earthquake that I managed to convince him. And he died on the road here very peacefully one night. You and I are old. Why didn't Mata let us die in the earthquake? అది రేవతితో మాట్లాడుతుందన్నమాట సుజాత. నీది నాది కథ ఒకటిలాగే ఉంది. నేను గూడా నువ్వు కలిసినట్టు మాతని ఇక్కడికొచ్చే ముందు నువ్వు తనేమో రేవతి ఏమో స్ట్రీట్స్ ఆఫ్ ద్వారకాలో కలిసింది సింపుల్‌గా ఉంటే మాత. తినకేమో షోర్ దగ్గర కలిసిందనమాట సుజాతకి. అట్లా సేమ్‌గా ఉన్నాము. ఈ యాక్సిడెంట్‌గా మాత నన్ను గూడా కలిసింది. ద్వారకా వదిలిపెట్టి ఎళ్ళమంది. అభిషేక్ ఏమో ద్వారకా నుంచి రావటం ఇష్టపడలేదు. కొంచెం టైం తీసుకున్నాడు. ఇదంతా ఒక్క రోజు ఎర్త్‌క్వేక్ ముందు వచ్చేసాము మేము. కన్వీనియన్స్ చేసి తనని ఒప్పించి వచ్చేసాను. కానీ అతను దారి మధ్యలోనే చనిపోయాడు. చాలా హ్యాపీగా ఒక రోజు రాత్రి. నువ్వు నేను ముసలోళ్ళం అయ్యాం. మనం చనిపోతే బావుండేది కదా! ఈ ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. There must be a purpose, Sujata. There is a reason for everything she does. Perhaps we have a destiny with this city, who knows? అది ఒక అంటే మనం ఎందుకు సుజాతనేమో మనం గూడా ముసలోళ్ళం అయ్యాం కదా! చనిపోతే బావుంటది అనుకుంటుంది. అంటే ఏదో ఒక కారణం అంటూ ఉంటది. మనిద్దరం అందుకని ఇది అవ్వలేదు అని చెప్తుంది. ఏది చేసినా మాత ఒకటంటూ ఒక పని, ఒక రిలేషన్ ఉంటేనే అది చేస్తది. అందుకనే మనకి ఈ సిటీతో చాలా ఏదో అనుబంధం ఏదో ఉంది. ఏదో చెయ్యాలి మనము. దానికోసమే మనల్ని ఉంచింది అని చెప్పేసి చెప్తుందన్నమాట. I thought about her words and then replied, I have gotten to know Indraprastha a little now, and I am amazed at the size of the artist communities, the stone carvers, sculptors, and painters. The dance community where we lived is also quite extensive. This city seems to celebrate creative life. Mata once told me that Subhadra was very dedicated to the arts and would help make the city a great center that would inspire all of Bharat and beyond. I have seen many foreigners in the street, people who do not dress or speak like us. It seems to attract people from all over. అదే. ఇయంతా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు కదా! సుజాతను, రేవతి. ఈ మాటలు విని సమాధానం చెప్తుందనమాట సుజాత. నాకు తెలుసు ఇంద్రప్రస్థ కొంచెం చిన్నదైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఆర్టిస్ట్ కమ్యూనిటీస్ పెరుగుతూ ఉన్నారు. కొంచెం కొంచెం స్లోగా పెరుగుతూ ఉన్నారు. ఇట్లా పెయింట్ ఏసేవాళ్ళు, స్కల్ప్చర్స్ గీసేవాళ్ళు, స్టోన్ కార్వ్స్ చేసేవాళ్ళు ఇదంతా. అట్లానే ఎక్కడైతే డాన్స్ కమ్యూనిటీ కొంచెం ఉన్నదో అక్కడ కొంచెం పెరుగుతూ ఉన్నది అని చెప్పేసి, ఈ సిటీ కూడా సెలబ్రేట్ చేసి క్రియేటివ్ థింగ్స్ చేయటానికి మాత ఒకప్పుడు చెప్పింది సుభద్ర కూడా హెల్ప్ చేస్తది. ఇట్లాంటి ఆర్ట్స్ దాంట్లో కూడా ఇంట్రెస్ట్ డే బై డే సిటీ కూడా
పెరుగుతూ ఉన్నది. ఇలాంటి కళాకారులతో రకరకాల ఆర్ట్స్ ఫార్మ్‌లో పెరుగుతూ ఉంది అని చెప్పి అంటున్నారు. ఫారినర్స్ కూడా ఉంటున్నారు బజారుల్లో. పీపుల్ కొంతమంది సరిగ్గా డ్రెస్ ఏసుకోరు. లేదా సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. చాలామంది ఎక్కడి నుంచో వచ్చి అట్రాక్ట్ అవుతున్నారు. మనం చేసే ఏ ఆర్ట్ ఫార్మ్ అయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కళలుంటాయి. ఆ కళలు కోసం చాలామంది వస్తున్నారు అని చెప్పి చెప్తుందనమాట. ఐ హావ్ సీన్ ద సేమ్ సుజాత. దేర్ మస్ట్ బి ఎ గ్రేట్ డెస్టినీ ఫర్ ది సిటీ. అది. రేవతి కూడా చెప్తుంది. అది సుజాత చెప్తుంటే ఇది రేవతి, సుజాత చెప్తుంది. నేను కూడా చూసాను ఈ సిటీ యొక్క గ్రోత్ ఇంద్రప్రస్థ గురించి అని చెప్తుంది. Before leaving, I asked Revati if she perhaps knew what had happened to Anjali and Mata. I had been very anxious for some word of them, but nobody that I asked knew anything. Even Kasini could not find any information. Revati had remained in touch with a number of the women who had stayed at the women's quarters over the years, and she so often heard more news than I did. అది రేవతి దగ్గర నుంచి ఎళ్ళబోయే ముందు ఏం జరిగింది? అసలు అంజలికి, మాతకి ఈమె చాలా క్యూరియాసిటీగా, ఆతృతగా ఉందనమాట. ఒక్క మాట కూడా తెలీదు నాకు. ఏం జరిగింది? నీకేమన్నా తెలుసా? అని అడుగుతుందనమాట రేవతిని. ఈవెన్ కాసినికి కూడా తెలీదు ఆ ఇన్ఫర్మేషను. నీకేమన్నా తెలుసా రేవతి అంటే రేవతి చెప్తుంది. ఏమని చెప్తుంది? చాలా మంది వుమన్స్ ఉన్నారు. చాలా క్వార్టర్స్ నుంచి వుమన్స్ క్వార్టర్స్‌లో చాలా సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏమి జరిగిందో వినలేదు. వార్తలు కానీ ఏం జరిగిందో ఆళ్ళకి కూడా తెలీదు. నాకు కూడా అంతే అని చెప్తుంది. I am sure you know that Sumati passed peacefully just days before the tragedy, and I heard that Mata's daughter has left earlier for Mathura with Pradyumna's grandson, who also survived. She replied, after I arrived here, I met Divya. Do you remember her? అదే. ఏమంటుందంటే సుజాత చెప్తుందనమాట. నాకు తెలుసు సుమతి కూడా శాంతంగా వెళ్ళిపోయింది. బాడీ వెకేట్ చేసేసింది. కొన్ని రోజుల ముందు ఇలాంటివి జరిగే మాతాను, అంజలికి ఏమయ్యారో తెలీదు. అది జరిగే ఈ ఎర్త్‌క్వేక్ ఇన్సిడెంట్ జరిగే ముందే సుమతి కూడా వెళ్ళిపోయింది. నేను విన్నాను మాత యొక్క కూతురు మధుర నుంచి ఎళ్ళిపోయి విత్ ప్రద్యుమ్న గ్రాండ్ సన్‌తో వీళ్ళిద్దరూ ఎక్కడో సర్వైవ్ బ్రతికి ఉన్నారు అని చెప్పి సమాధానం వచ్చింది. ఇక్కడికొచ్చినాక తెలిసింది. కానీ నేను దివ్య నీకు గుర్తుందా? నేను దివ్యని కలిసాను అని చెప్పి అడుగుతూ ఉందన్నమాట. I remember her well. She was a young woman who came to the women's quarters after I left. I recalled. She had no place to go and so stayed on there. Her life was completely devoted to Mata. అదే నాకు గుర్తుంది కానీ ఆమె చిన్న పిల్లగా ఉన్న వాటిట్లో ఆమె ఇంకా చిన్నామ. ఈ వుమెన్స్ క్వార్టర్స్‌కొచ్చినప్పుడు నేనెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. గుర్తు తెచ్చుకుంటున్నాను ఆమె గురించి కొంచెం కొంచెం. ఆమెకి ఇంకెక్కడికెళ్ళటానికి లేక అక్కడే ఉండిపోయింది. ఆమె కంప్లీట్‌గా మాతాకి డివోటీగా మాత యొక్క ప్రేమతత్వంలో, మాత చేసే పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి, బాగా ఇంట్రెస్ట్ అది చూపిస్తూ ఆమె లైఫ్ అంతా మాత కొరకే డెడికేట్ చేసి ఇన్వాల్వ్ అయిపోయిందని చెప్పి చెప్తుందన్నమాట. That's right, replied Revati. I would always seek her out when I visited. Soon after I arrived here, I met her. She told me that Mata had tried to get many of the people who she had cared for over the years to leave Dwaraka. But she and a small group of others has refused to live without her. They all said they would rather die than part with her. Despite Mata's repeated request, they would not live. After the tragedy, they helped Mata and Anjali search for survivors. A few days later, Mata told them all of those who had to be found have now been found. My work here is done. She took them to the eastern gate. At that moment, a mysterious woman appeared and touched Mata's feet, and then Anjali went off with her. But nobody but Mata, it seems, know who that woman was. అది. అంటే రిప్లై రేవతి గూడా చెప్తుంది. "నువ్వు చెప్పేది కరెక్టు సుజాత. ఎందుకంటే నేను కూడా వెళ్ళినప్పుడు చూడటానికి అక్కడ అక్కడ వెళ్ళినప్పుడు ఆమెని కలిసాను. ఏమని అప్పుడు దివ్య ఆమని మాత మాత గూడా చెప్పింది. చాలా మంది పీపులు ఎట్లా కేర్ తీసుకోవాలి. ఎన్నేళ్ల నుంచి వాళ్ళకి నేర్పించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ లైఫ్‌లు బతికి వాళ్ళు సొంతగా వచ్చి టైమొచ్చేంత వరకు ఇక్కడే ఉండిపోయారు. తర్వాతనే ద్వారకా నుంచి ఎళ్ళిపోవడం, లేతే ద్వారకాలో ఇంకో చుట్టుపక్కల ఊర్లకెళ్ళటం, ఇట్లా చిన్న చిన్న గ్రూపులుగా చేసి వెళ్ళటము ఇట్లా చేసింది. ఇదంతా ఏంటి అంటే
ఆమెతో పాటు ఉండి చనిపోయేదానికన్నా ఒక పాత్రలాగా చేసింది ఇదంతా మాత. అందుకని దానికి మాత చాలా సార్లు అడిగిందనమాట. పదే పదే అడిగింది. "వెళ్ళిపోండి. ఇక్కడ ఉండొద్దు, ఉండొద్దు" అని చెప్పింది. ఈ ట్రెజడీ జరిగే ముందు చాలా మందికి మాత, అంజలి హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరూ మా మా సర్వైవల్స్ అదే బ్రతకడానికి కొరకు కొన్ని రోజుల ముందు నుంచి వాళ్ళు చెప్పాల్సినయి, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు అన్నీ తీసుకొని చేసి, ఇక్కడికెళ్ళండి, అక్కడికెళ్ళండి అని చెప్పేసి, అందుకని ఇంక సుజాతకు కూడా అట్లానే చెప్పారు అంటుంది. నా పని కూడా ఇక్కడ అయిపోయిందని ఓ రోజు ఈస్టర్న్ గేట్ వైపు దగ్గరకి తీసుకెళ్ళి, ఆ మొమెంట్‌లో అదే టైంలో ఒక వుమెన్ వచ్చి మాత ఫీట్ కాళ్ళ మీద టచ్ చేసి అడుగుతూ ఉంటే, అప్పుడు అంజలి గూడా ఆమెతో పాటు వెళ్ళిపోయింది. అంతకన్నా నాకు ఎవరు ఆమె ఎవరో ఎవరితో వెళ్ళిపోయిందో అంజలి అనేది నాకు తెలియలేదు అని చెప్పి చెప్తుందన్నమాట. Soon after, the Pandavas and others from Indraprastha arrived. Mata remained there until they were all helped on the chariot and horses and into carts, but she didn't get onto any of the chariot. Divya climbed back down again and ran to Mata, clinging to her feet and crying that she would not leave her. Lifting her, Mata had replied, "How can you ever leave me? Who have so much devotion in your heart? This is not a parting, Divya, for I know your mind will never stray." Still, Divya refused to go. అదే. ఇదంతా జరిగే ముందు పాండవాసు వీళ్ళందరూ ఇంద్రప్రస్థకు వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత మాత ఒక్కటి అక్కడ అందరికి బళ్ళ మీద హెల్ప్ చేసి వాళ్ళని పంపించటము. గుర్రాల మీద, కార్ట్‌ల మీద మన హార్సెస్ తర్వాత బఫెలో ఇవి ఉంటాయి కదండీ! అలాంటి బళ్ళ మీద వాళ్ళకి ఒక్కొక్కరికి బళ్ళెక్కించి పంపిస్తూ ఉందనమాట. దివ్య ఎక్కిన బండి గూడా మళ్ళా దిగి మాత దగ్గరికెళ్ళి కాళ్ళ మీద పడి ఏడుస్తూ, "నేను నిన్ను వదిలిపెట్టి ఎళ్ళాలనంటే" మాత చెప్పిందనమాట. "లేదు, లేదు. నీ మనసులో ఎంత ప్రేమ ఉన్నది. నువ్వు ఎవరిని బాగా ప్రేమించి, బాగా ఆదరించి నువ్వు డివోషన్‌గా ఉన్నావో అని అడిగితే, ఇది కాదు దివ్య నువ్వు చేయాల్సింది. నీ మైండ్ కొంచెం స్టడీగా పెట్టుకొని నువ్వు వెళ్ళాల్సిందేనని" మాత చెప్పిందనమాట. తనకి దివ్యకి ఇష్టం లేకపోయినా గాని. At that point, Arjuna walked over to where they were, and Mata turned to him and said, "This one who is so devoted, I leave in your care." Arjuna was also unwilling to part with Mata, but he didn't speak. Instead, he stood there gazing at her. She spoke to him quietly with a smile, saying, "Where I am going, you will soon follow, and I will greet you there." Arjuna then led the distraught Divya to the chariot. అదే పాయింట్ అర్జున కూడా వచ్చి అడిగాడనమాట. మాత వైపు చూస్తూ చెప్తున్నాడు. ఎవరినైతే నువ్వు ఎవరైతే నిన్ను మనసులో పెట్టుకొని ఆదరిస్తున్నారో, మంచిగా ప్రేమతత్వంలో ఉన్నారో, ఆ డివోషన్‌లో ఉన్నారో వాళ్ళే నిన్ను మళ్ళా కేర్ తీసుకుంటారు అని చెప్పేసి ఇదంతా మాతకి ఇది అంతా అర్జున చెప్తున్నాడన్నమాట. మాత ఇంగప్పుడు తర్వాత మాట్లాడలేదన్నమాట. మాతతో ఇదంతా చెప్తూ ఉండి తర్వాత మాత వీళ్ళందరూ, దివ్య వీళ్ళందరూ నుంచొని అర్జున వైపు చూస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు మాత చెప్పింది చిన్నంగా ఏమని నవ్వుతూ చెప్పిందనమాట. ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళు త్వరలో కలుసుకుంటారు. నన్ను కలుసుకుంటారు. నాకన్నా ముందు వెళ్లి నన్ను కలుసుకుంటారు అనంటే, అప్పుడు అర్జున చెప్పి దివ్యని చారియట్ గుర్రం బండెక్కు అని చెప్పేసి తీసుకొని అంటే డైవర్ట్ చేసి తనని ఇట్లా ఎక్కించుకొని తీసుకొనొచ్చాడు అని చెప్పి చెప్తున్నారు. Revati paused and I interjected. That woman who mysteriously appeared and led Anjali away, that must have been her Guruji, the great sage Maitreyi. But then was Mata left all alone. అది రేవతి ఆపి ఆపు అని చెప్పేసి మధ్యలో సుజాత అడుగుతుందనమాట. ఎవరు ఆ వుమను ఆశ్చర్యంగా ఉంది. అక్కడికొచ్చి తర్వాత అంజలి ఇద్దరు ఎళ్ళిపోయారు అని చెప్పేసి అంటే, అప్పుడు చెప్తుందనమాట సుజాత. మేబీ అది గురూజీ అయ్యుంటారు. సేజ్ మైత్రేయి అయ్యుంటారు. అప్పుడు మాత ఒక్కటే ఉండిపోయింది అని చెప్పి చెప్తున్నారనమాట. మాస్టర్స్ ఎవరన్నా ఏమన్నా షేర్ చేసుకోవటం కానీ, మాట్లాడటం కానీ ఏమన్నా ఉంటే పర్లేదు. ఏమి అనుకోకుండా మధ్యలో నేను చదువుతున్నా కానీ అడగండి. ఎక్కడన్నా అర్థం కాకపోయినా.
He was not alone, Sujata. The chariots, horses, and carts began to ride away. But as they did, Divya kept her eyes fixed on Mata, desperate for any last glimpse of her. She says that she saw the form of Sri Krishna appear beside Mata and take her hand, and then the two of them vanished into the Athens. That was how Mata took her leave. అది. రేవతి చెప్తుందనమాట. ఆమె ఒక్కటి ఒంటరిగా కాదు. ఈ బళ్ళను, గుర్రాలు, ఇయన్నీ కార్స్ ఇయన్నీ ఎళ్ళిపోయిన తర్వాత దివ్య కళ్ళన్నీ మాతావేవే పెట్టేసి చూస్తూ ఉందనమాట. అది చివరి వరకు కనిపించి ఆ బండు ఎంత దూరం వరకు మాత కనిపిస్తదో అంతవరకు చూస్తూ ఉందనమాట. తర్వాత ఆమె ఏం చెప్తుంది దివ్య ఒక ఫార్మ్ ఆఫ్ శ్రీకృష్ణ పక్కనే మాత పక్కనే ఉన్నట్టు చేతులు పట్టుకొని ఈ ఇద్దరు ఈ లోకం మొదలుపెట్టి ఎటర్నల్ లోకానికి ఇంకా అదర్ డైమెన్షన్స్‌లోకి వెళ్ళిపోయారు. అప్పుడు అందుకనే మాత అప్పుడు లీవ్ తీసుకుంది అని చెప్తుందన్నమాట. ఓహ్! డజంట్ మీన్ షీ డన్ ఐ ఆస్క్డ్ ఇన్ డిస్మే. ఓహ్! సుజాత అడుగుతుందన్నమాట. ఓహ్! అటైతే చనిపోలేదా అని అడుగుతూ ఉందన్నమాట. How could Mata die? Revati looked at me in surprise. She simply disappeared from there as she sometimes did and then appeared somewhere else. అది మాత ఎట్లా చనిపోతది అని రేవతి సుజాత వైపు చూస్తూ ఆశ్చర్యంగా చూస్తూ ఆమె కనిపించకుండా సింపుల్‌గా డిసపియర్ అయిపోయింది. మళ్ళా ఎక్కడ అవసరం వస్తదో మళ్ళా అక్కడికి ఇంకొక ఫార్మ్‌లో వచ్చేస్తది అని చెప్పి ఎక్కడో చోట ఇంకొక ఫార్మ్‌లో వస్తది అని చెప్తుందన్నమాట. రేవతి వేర్ ఈస్ దివ్య నౌ? ఐ మస్ట్ మీట్ హర్. అది. రేవతిని అడుగుతుంది. దివ్య ఎక్కడుంది? ఆమెని కలవాలి అని చెప్పి సుజాత అంటుందన్నమాట. ఐ డోంట్ నో వేర్ షీ హాస్ గాన్. ఐ మెట్ హర్ దట్ వన్స్ అండ్ హావ్ ట్రైడ్ టు ఫైండ్ హర్ అగైన్ సిన్స్ షీ మే హావ్ డిసపియర్డ్ యాస్ వెల్. That one time I met her, she was still mourning her separation from Mata. She had not yet come to see beyond the visible form. Sujata, that is what we all must learn to do. To feel Mata's presence even though we can no longer see her. నాకు తెలీదు ఎక్కడికెళ్ళిందో. దివ్య ఎక్కడుంది అని చెప్పి సుజాత అడుగుతుంటే, నాకు తెలీదు. ఒక్కసారి నేను కలిసింది. మళ్ళా ట్రై చేశాను కానీ, మళ్ళా ఎప్పుడు ఆమెని కలవలేదు. ఎక్కడికో తను కూడా డిసపియర్ ఫార్మ్‌లో ఎళ్ళిపోయింది. ఒక్కసారే తను కలిసింది. అది కూడా నేను మాత నుంచి సెపరేషన్ అయినప్పుడు అప్పుడే చూడటము. అంతకన్నా ఎప్పుడు చూడలేదు. ఇయన్నీ మనకి విజిబుల్ ఫార్మ్స్‌లోనే తెలుస్తుంది. మనకు తెలుసు కదా సుజాత! ఇయన్నీ మనం నేర్చుకోవాల్సింది. మాత యొక్క ప్రెజెన్స్ గురించి కానీ, ఇలాంటి టఫ్ సిట్యుయేషన్స్‌లో మాత ఎట్లా హెల్ప్ చేస్తుంది. దూరంగా ఉన్నా గాని, దగ్గరున్నా గాని మనం తలుచుకుంటే మాత ఎక్కడున్నా కానీ మనకి హెల్ప్ చేస్తది అనేది ఆలోచన అనేది మనం పెట్టుకోవాలి. ఆ ప్రెజెన్స్‌లో ఉండాలి. ఇయన్నీ నేర్చుకోవాలి అని చెప్తుందనమాట. I don't know if I will ever to be able to do that. I replied sadly. I could see that my visit was tiring Revati and so I felt that I should go. Revati never did fully regain her strength, but she lived for another year and I wanted to see her often. We reminisced about our time in the women's quarters and we shared our precious stories of Mata, and in that way Dwarka was kept alive for me. Try though I did, I never was able to locate Divya. అదే. నాకు తెలీదు ఇంకేం చేయాలో అని చెప్పి బాధగా ఉంది. ఇదంతా సమాధానం అని చెప్పేసేసి, మళ్ళా ఇంకొక్కసారి వెళ్లి రేవతిని చూడాలి అని అనుకుంటూ ఉంది. రేవతి మళ్ళా కలిసినప్పుడు ఆమె గొప్పగా యాక్టివ్‌గా హెల్త్ పరంగా అంతా స్ట్రెంగ్త్‌గా ఉంటదా? ఇంకొక సంవత్సరం ఉంటదా? మళ్ళా నేను చూడగలనా? ఎందుకంటే ఈమెది సుజాతదంతా క్వెషన్ ఫార్మ్ కాబట్టి ఆమె భావన అదనేది ఎనర్జీస్ లోవర్ ఎనర్జీస్ కానీ ఇట్లా ఆమె ఇచ్చుకుంటూ ఉందనమాట. ఇదంతా ఈ టైము మేము ఎట్లా వుమెన్స్ క్వార్టర్స్‌లో స్పెండ్ చేసింది. ఆ టైముని చాలా ఇంపార్టెంటు. మాతతో గాని, ద్వారకాలో మేమిద్దరం కలిసి ఉండటము, అక్కడక్కడ బతికి ఉండడం ఇప్పటిదాకా ఇయన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము. చాలా బావుంది. కానీ దివ్యని కనుక్కోలేకపోయాము అని చెప్తుందన్నమాట. ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ I kept hearing Mata words to me that she would also be in Indraprastha, but I could not understand whether she meant that literally or not. Would she actually come to live here, or were we meant to find her invisible form? That was the question that I turned over again and again in my mind. అది ఎనక్కి ఆమె మైండ్‌లో ఎళ్లి ఏమేమి జరుగుతుంది? ఎట్లా ఉంటది? అని చెప్పేసి
తలుసుకుంటూ ఉందనమాట. పదే, పదే, పదే అట్లా వెనక్కెళ్తూ, వెనక్కెళ్తూ ఉంటే మాత చెప్పిన మాటలు ఆ! ఎట్లా ఉండాలి, ఇంద్రప్రస్థాలు ఎట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పి తెలుసుకుంటుంది. తర్వాత ఈమెకు అర్థం కాలేదనమాట. అంటే చదువుకున్న ఉందా? చదువుకోకుండా ఉందా? ఎట్లా ఉన్నది దివ్య అనేది యాక్చువల్‌గా బ్రతికున్నదా? లేదా? ఎక్కడున్నది? ఆమె ఫామ్‌ని చూడగలమా? నిజంగా చూడగలమా? అనేది మళ్ళా ఈమెకి సుజాతకి ఒక క్వెషన్ లాగా టర్న్ అయిందనమాట. పదే పదే ఆమె మైండ్‌లో. ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి ఉన్నది మాతో చెప్తూ ఉంటది. నీ క్వెషన్ మైండ్, డౌట్ మైండ్ అంది. డౌట్ మైండ్ నుంచి క్వెషన్ మైండ్‌కొచ్చింది. కొంచెం ఇప్పుడిప్పుడు తగ్గుతుంది. ఇలా తెలుసుకొని మాతో చేసిన పనులకి ఇదంతా మళ్ళా అప్పుడప్పుడు ఆమెకి క్వెషన్ మైండ్ లాగా టర్న్ అవుతూ ఉందన్నమాట సుజాతకి. After Revati died, I continued to live on spending my last years with Ishan, Kasini, and their daughter, who was now an accomplished singer. During those final years, I reflected very much on all that I had gained from Anjali and Mata. Reflections that I continued to share internally with my invisible friend Sacha. From him, I had come to understand that distance doesn't mean absent, and my conversations with him never creased. I often wondered if he was meditating in a cave somewhere, hearing my thoughts, listening. Regardless, I continued to talk to him. అది. రేవతి చనిపోయిన తర్వాత ఇంక కొన్నేళ్ళకి చివరిలో ఆమె లాస్ట్ ఇయర్స్ అంతా సుజాత యొక్క చివరి ఏజ్ టైమ్‌లో ఇషాను, కాసిని వాళ్ళ డాటర్ చంద్రిక అనమాట. కాసిని, ఇషాన్ వాళ్ళ డాటరు. అది వాళ్ళందరూ ఆమె కూడా ఇప్పుడు సింగర్‌గా అయిపోయిందనమాట. పేరు పెద్దదయింది. ఈ చివర క్షణాల్లో చివర ఏజ్ వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? తెలుసుకోవాలి. ఆ! అంజలి మాత ఇచ్చిన మాటలు, వాళ్ళు చెప్పినది ఎట్లా ఉండాలి అనేది ఇంటర్నల్‌గా చేసుకుంటుంది. బట్ ఆ ఇన్విజిబుల్ ఫ్రెండ్ సత్య ఎవరినైతే ఒకప్పుడు ఫారెస్ట్‌లో కలిసిందో అది కూడా కొంచెం కనిపిస్తే బావుంటది అనే భావనలోకొస్తుందనమాట. ఇయన్నీ ఎదుర్కొంటూ కొంచెం దూరంగా లేదు. నా మాటలకి నేను ఇది మాట్లాడేదంతా అతను ఎక్కడో మెడిటేషన్ చేసుకుంటూ ఆ గృహలోనో ఎక్కడో ఉండుంటాడు. నా ఆలోచనలు, నాయన్నీ వింటూనే ఉంటాడు సత్య అని జెప్పేసి ఈమె ఎప్పుడు జూసినా మాట్లాడుతూ అతనితో కనెక్ట్ అయ్యి ఇంటర్నల్‌గా లోపల లోపల మెడిటేటర్‌గా సోల్‌తో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటదనమాట. ఎందుకంటే ఈ లైఫ్‌లో గాదు త్వరలో కలుసుకుంటావు అని చెప్పి అంజలి అని చెప్పి మాత చెప్పారనమాట సత్యాన్ని. ఏం సంబంధం ఉన్నది అంటే అంతకుముందు చెప్పారు. వీళ్ళిద్దరికీ ఎట్లా ఎట్లా సంబంధం ఉన్నది అని చెప్పేసి పేరేంటి? ఏంటి? అన్ని క్వెషన్‌లేస్తూ వస్తూ ఉంటదనమాట. Kasini liked to rise just before the sun and walk alone by the Yamuna river. Normally, I was not awake when she left, but on occasion, I happened to wake early and she invited me to join her. Why do you come here every day at this hour? I asked as we walked casually along the distant river bank. Is it because no one else is here? I had come to see the river as a substitute for the sea, and so I also like to sit quietly beside her. But normally, I would walk either in the mid morning or in the late afternoon. This was the first time I was seeing the river embraced by the soft hues of dawn and it was especially beautiful. అది. కాసిని ఎప్పుడు జూసినా సన్ రాకన ముందు ఒకసారి సన్ రైజ్ అయినప్పుడు ఒకటి యమునా రివర్ దగ్గరికి ఎళ్తూ ఉంటదనమాట. నార్మల్‌గా ఆ టయానికి సుజాత ఎప్పుడు లేచి ఉండదనమాట. ఒకరోజు పెందలాడి లేచిందనమాట. అప్పుడు లేచినప్పుడు కాసిని ఈమెను గూడా సుజాతను గూడా రమ్మంటే ఇద్దరు కలిసి ఎళ్తూ ఉంటే దారిలో "ఏం జేస్తావు ఈ టైము? ప్రతిరోజు" అని చెప్పేసి అడిగితే, "నేను మామూలుగా నడుస్తూ ఉంటాను. యమునా నగర్ పక్క నుంచి" అని చెప్పేసి అంటే, "ఎవరు లేరు కదా ఇక్కడ" అంటే, "ఏం లేదు ఈ రివరు బదులు సముద్రంలాగా భావించి పక్క నుంచి నేనొస్తాను. నాకు కొంచెం ఇక్కడ కూర్చుంటే కామ్‌గా, పీస్‌గా ఉంటది. నా పక్కన ఎవరు లేకపోయినా ఉన్నట్టు భావన" అని చెప్పేసి చెప్తుంటదనమాట. ఓహ్! నువ్వు ప్రతిరోజు వస్తావా అని అడుగుతుంటే చెప్తుంటదనమాట కాసిని. ఒక్కొక్కసారి పొద్దున పూట వస్తాను. ఒక్కోసారి మధ్యాహ్నం పూట మిడ్ ఆఫ్టర్‌నూన్, మార్నింగ్ గాని, ఇలా ఆఫ్టర్‌నూన్ కానీ, లేట్ ఆఫ్టర్‌నూన్ కానీ వస్తూ ఉంటాను. అని చెప్పేసంటే ఇది ఫస్ట్ టైమ్ అటైతే నేను కూడా రివరు పక్కనొచ్చి ఈ అన్నీ చేసుకోవడం చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఆ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఆ షాడోస్ అవన్నీ పడతాయి కదండీ! చూడటానికి కూడా మనం వర్ణించుకోవడానికి కూడా చాలా బావుంటదనమాట. చూడటానికి. ఇంకా చూస్తే ఇంకెంత బావుంటదో.
కమ్ ఇన్ ద హోప్ ఆఫ్ మీటింగ్ హర్. షీ రిప్లైడ్ ఇన్ ఏ లవింగ్ వాయిస్. అంటే ఆ బ్యూటిఫుల్ రివర్‌ని కలవడానికే వస్తూ ఉంటాను ప్రతిసారి అని నవ్వుతూ ప్రేమ తత్వంతో మంచి వాయిస్‌తో చెప్పిందనమాట కాసిని. మాత ఐ ఆస్క్డ్. షీ నోడెడ్. దెన్ యూ హావ్ సీన్ హర్. అంటే మాతను చూడటానికొస్తావా అని చెప్పి సుజాత అడిగితే తల ఊపిందనమాట. చూసావా నువ్వు ఆమెని మాతని అని చెప్పి సుజాత అడుగుతుందనమాట. దే హావ్ బీన్ ఎట్ టైమ్స్ వెన్ ఐ థాట్ ఐ హాడ్ కాట్ ఎ గ్లింప్స్ ఆఫ్ హర్. But when I hurried to the spot, there was no one there. I come hoping that she will manifest herself to me. అది. చాలా సార్లు నేను ఆహ్, ఆమెని తలుచుకుంటూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం అట్లా మెరుపులాగా అట్లా వచ్చేసి అప్పుడప్పుడు కనిపించి వెళ్తూ ఉంటది. నేను ఆమె ఎక్కడైతే ఉన్నదని అనుకోని త్వరగా పరిగెత్తి ఆ స్పాట్ దగ్గరికెళ్దాం అనుకునేసరికి అక్కడికెళ్ళేసరికి ఎవరు ఉండరు. త్వరలో వచ్చేస్తది. నేను మేనిఫెస్టేషను మాతకి చేస్తూ ఉన్నాను అని చెప్పేసి, అనుకుంటూ ఉన్నానని చెప్పి కాసిని చెప్తూ ఉందనమాట సుజాతతో. నోబడీ నోస్ వేర్ మాత ఈజ్ కాసిని అని జెప్పి సుజాత అంటుందనమాట. ఎవరికీ తెలీదు మాత ఎక్కడుందో కాసిని అని జెప్పి అడుగుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ వేర్ మథులి. షీ ఈజ్ ఒమ్ని ప్రెజెంట్. మీనింగ్ దట్ షీ ఈజ్ హియర్ నౌ యాస్ వెల్ యాస్ ఎవ్రీవేర్ ఎల్స్. షీ కెన్ అస్యూమ్ ఫిజికల్ ఫార్మ్ ఎట్ ఎనీ మొమెంట్. ఇట్ ఈస్ ఓన్లీ అవర్ షార్ట్ కమింగ్ దట్ ప్రివెంట్ అస్ ఫ్రమ్ సీయింగ్ హర్. అంటే ఇదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. అని మతులి అంటే అత్తమ్మ మతులి అంటారు. అది చెప్తుందనమాట కాన్స్‌ని. ఓమ్ని ప్రెజెంట్ కాబట్టి ఇక్కడ ఉంటది. ఇంకొక దగ్గర ఉంటది. ఏ ఫార్మ్‌లో అయినా సరే ఫిజికల్‌గా ఫార్మ్ అయినా ఏ క్షణం అయినా రావడానికి ఉంటది. తక్కువ టైంలో అయినా రావచ్చు. ఆమెని చూడొచ్చు అని చెప్పి కాసిని చెప్తూ ఉందనమాట. ఐ స్మైల్డ్. ఐ డోంట్ రియల్లీ అండర్‌స్టాండ్ దట్ కాసిని. అంటే నవ్వుతూ నాకర్థం కాలేదు నువ్వు చెప్పేది కాసిని అని చెప్పి సుజాత చెప్తుందనమాట. యూ ఆల్‌వేస్ సే దట్ మధులి, బట్ ఇన్ ఫ్యాక్ట్ యూ డూ అండర్‌స్టాండ్ అండ్ డోంట్ నో వాట్ యూ డూ. అంటే కాసిని చెప్తుందనమాట. మధులి అత్తమ్మ అంటారు గదా! అది ఒక్కోసారి చెప్తూ ఉంటే అత్తమ్మ నీకు అర్థమైంది అని అనుకుంటాను. ఇన్‌ఫాక్ట్ నీకు అర్థం కాదు అని జెప్పి చెప్తుందనమాట. దాని గురించి ఏం తెలీదు నీకు అని చెప్పేసి చెప్తుందనమాట. అండ్ ఐ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ యూ మీన్ బై దట్. ఐ లాఫ్డ్. సుజాత నవ్విందనమాట. ఏంటి దాని గురించి నాకర్థం కాలేదు. నువ్వేం అంటున్నావు అని చెప్పి కాసినితో మాట్లాడుతుందనమాట సుజాత. వి వాక్డ్ ఎ బిట్ లాంగర్ అండ్ దెన్ కాన్సిని స్టాప్డ్ అండ్ సాట్ డౌన్ వెరీ క్లోజ్ టు ది వాటర్స్ ఎడ్జ్. I joined her thinking that perhaps she would help me feel Mata's presence. As I sat next to her with closed eyes, an image of Mata seated by the sea came before me. And then, for the first time since my arrival in Indraprastha, I found myself silently speaking to her. How I wish I had been able to serve you better, Mata. What have I done with my life? Kasini has served you by sharing her insight and visions with others. My mother and son were able to serve you by uplifting others through their dance, but my creative life was cut short and I could not serve you in that way. It is not that I regret the course my life has taken, not at all. But if I could have continued to be a source of upliftment, a vehicle through which you could touch people, well, perhaps in the future. అంటే ఏమైందంటే కొంత దూరం నడుస్తూ ఉన్నారనమాట. కాసిని, సుజాత. వెళ్ళిన తర్వాత ఇంకా ఆహ్, ల ఆపేసి అక్కడ కూర్చుందనమాట. అది వాటర్‌కి చివరలో కాసిని కూర్చుంటే ఈమె కూడా సరే అని చెప్పి కాసినితో పాటు సుజాత గూడా జాయిన్ అయ్యి కూర్చుంది. అప్పుడే మాతా ప్రెజెన్స్ కూడా ఈమె పక్కన కూర్చోవటం వల్ల మాతా ప్రెజెన్స్ కూడా అర్థమైందనమాట. అంటే ఆ ఎనర్జీస్ మాత వస్తుందని. ఆమె కళ్ళు మూసుకొని పక్కనే కూర్చొనుంది. కళ్ళు మూసుకోగానే మాత కూడా ఆ సీ దగ్గర ముందు సీలోంచి వచ్చినట్టు ఈమెకి సుజాతకి కనిపించిందనమాట. ఎనర్జీస్ లోపల ఇన్నర్‌గా ఫీల్ అవుతుంది. ఇది ఫస్ట్ టైము ఇంద్రప్రస్థకు వచ్చిన తర్వాత ఇంత సైలెంట్‌గా మాట్లాడటము మాతతో ఇది నేను నీకు ఎట్లా సర్వ్ చేయగలను? నీకు హెల్ప్ చేయగలను ఇంకా ఎంత బెటర్‌గా అని చెప్పి అడుగుతూ ఉంటే నేనింకేం చెయ్యాలి ఈ లైఫ్‌లో అని చెప్పి అడుగుతూ ఉంటే, కాసిని షేర్ చేస్తూ ఉందనమాట. ఏమండి ఆమెకి ఎట్లా కనిపిస్తది విజన్స్‌లో, కలలో ఎట్లా వస్తాయి ఇయన్నీ చెప్తూ ఉంటే, నా సుజాత వాళ్ళ అమ్మ, వాళ్ళ కొడుకు ఎట్లా అయితే చాలా మందిని పైకి తీసుకొచ్చారు. వాళ్ళ డాన్స్ వల్ల, క్రియేటివిటీ వల్ల ఆహ్, ఒక్కొక్క క్రియేటివ్ లైఫ్ కొంచెం చిన్నగానే ఉంటది లైఫు. వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ మార్గంలో వచ్చినా, ఎట్లా వచ్చినా ఇదంతా నా లైఫ్‌కి నేను
తీసుకోవాలి? ఎట్లా తీసుకోవాలి ఇదంతా? ఎట్లా నేను ఒక పద్ధతి ప్రకారంగా కంటిన్యూ చేసి పైకి తీసుకురావాలి వేరే వాళ్ళని అని చెప్పి అడుగుతుందనమాట. అంటూ అందులోకి ఒక వెహికలొచ్చి ఆ పీపుల్‌ని టచ్ చేసిందనమాట. త్రూ విచ్ యూ కుడ్ టచ్ పీపుల్ వెల్. పర్హాప్స్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్‌లో ఒక వెహికలొచ్చి నీకు వాళ్ళకి టచ్ చేసుకుంటూ చేయొచ్చా అని చెప్పేసి అంటుందనమాట. We stayed by the river for a long time that morning. As we walked home, we stayed by the river for a long time. That morning, as we walked home, Kasni said gently, if she had heard my thoughts. Amma, in some lives, we simply resolve relationships that have been left unfinished and satisfy some old desires. And that is enough to do. Don't judge yourself for what has been left undone. There will be the right time and place for do those things. అదే కొంతసేపు అక్కడే రివర్ పక్కన కూర్చొనున్నారు. మళ్ళా ఇంకొక రోజు అట్లనే రివర్ కన్నా అలా చానాల తర్వాత పొద్దున్న వెళ్లారనమాట. మళ్ళా ఇద్దరు వెళ్ళినప్పుడు కాసిని సింపుల్‌గా చెప్తుంది. "నువ్వు విన్నావా నా ఆలోచనలు మాతో చెప్పినయి ఇనిపించినియి" అది ఇది అనంటే, అమ్మ ఆహ్, కొంతమంది లైఫ్‌లు సింపుల్‌గా ఎట్లా రిలేషన్‌షిప్‌లో ఎట్లా మనము ఉండి సాల్వ్ చేసుకోగలమో, అట్లా కొంతమంది జీవితాలు అట్లానే ఉండిపోతది అన్‌ఫినిష్డ్‌గా. వాళ్ళకి సాటిస్ఫై అవ్వదు. వాళ్ళ కోరికలు కానీ, ఏదైనా సరే అది ఈ ఈ లైఫ్ సరిపోదు అది చేయడానికి. దాని గురించి నువ్వు ఆలోచించి అట్లా వదిలేసేసేయి అని చెప్పంది. ఇది రైట్ టైము, ప్లేస్ కాదు ఇలాంటి మాట్లాడుకోవడానికి, చేయడానికి అని చెప్తుందనమాట. "హావ్ యూ లెర్న్డ్ టు రీడ్ మై మైండ్ యాజ్ మాతా డిడ్?" ఐ ఆస్క్డ్, టర్నింగ్ టు లుక్ అట్ హర్ అమేజ్‌మెంట్. హౌ కుడ్ షీ హావ్ నోన్ వాట్ వాస్ ఇన్ మై హార్ట్? అది. నువ్వు నా మైండ్‌లో ఉన్నది మాత చెప్పింది. నువ్వు నా మైండ్‌లో ఉన్నది నేర్చుకున్నావా? లెర్న్ చేసావా? అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఆమె వైపు చూసి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే, నాకేం తెలుస్తది నీ హార్ట్‌లో నే ఏమున్నది అని చెప్పేసి అడుగుతుందనమాట. "పర్హాప్స్ ఇట్ ఈస్ హర్ స్పీకింగ్ త్రూ మీ" షీ రిప్లైడ్. అది. కాసినే చెప్తుందనమాట. అంటే మాత నా ద్వారా మాట్లాడిపిస్తుంది. నాలోకొచ్చి మాట్లాడిపిస్తుంది అని చెప్తుందనమాట. For several years, I remained with Ishan, Kasini and Chandrika. Ishan was still much in demand and traveled a good deal of her performance. I came to see that the people of Indraprastha loved Kasini for her wisdom and occasional present sharing of future events. There was hardly a day when people did not approach her with their problems, and she listened patiently and caringly, helping them to face their challenges with forbearance. It was widely known that it was she who had alerted Yudhishthira's court of the earthquake in Dwaraka days before it hit, embalming the city to make preparations to receive the refugees. When I asked her about the future, she replied that a new era was beginning in which people would focus more on developing the eternal and less on the internal one. Many of the sages would retreat from society, but there could also be a flourishing of the arts and many innovations. అది కొన్నేళ్ల తర్వాత వీళ్ళతో పాటే ఉండిపోయిందనమాట సుజాత. ఇషాను, కాసిని, చంద్రికతో. ఇషాన్‌కేమో చాలా అవకాశాలొచ్చి చాలా పాపులర్ అయిపోయి డాన్సర్స్‌లో ఆ పెర్ఫార్మన్స్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవుతూ ఉన్నారు. కానీ చాలామంది పీపులొచ్చి చూస్తూ ఉన్నారు. కాసినిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనంటే ఇదంతా ఆమెకున్న నాలెడ్జ్ కానీ, విజ్డమ్ తెలివితేటలు కానీ ఇయంతా ఫ్యూచర్ గురించి ఎట్లా షేర్ చేస్తుందనేది. ఇదంతా రోజు కష్టంగా ఉండి పాపం ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి రోజు కష్టంగా జరుగుతూ ఉండి ఎదుర్కోవటం ఇయన్నీ పేషెన్స్‌గా వచ్చి వినటము, వాళ్ళని చూసుకోవటము, వాళ్ళకి ఎలా ఛాలెంజెస్ ఎట్లా ఎదుర్కోవాలి, అయొచ్చినప్పుడు ఎట్లా ఉండి, ఎట్లా ముందుకు వెళ్ళాలి ఇయన్నీ చేస్తూ ఉందనమాట. అలర్ట్‌గా ఎట్లా ఉండాలి ఇదంతా అట్లానే యుధిష్ఠిర కోర్ట్‌లో కూడా ఎర్త్‌క్వేక్ వస్తది అని ద్వారకా డేస్‌లో వచ్చే ముందు కోర్ట్‌లో కూడా ఎర్త్‌క్వేక్ ద్వారకాలో వచ్చే ముందు కూడా యుధిష్ఠిర వాళ్ళ కోర్ట్‌లో కూడా వాళ్ళని కూడా అలర్ట్‌గా చెప్పిందనమాట. ఆ సిటీని ప్రిపరేషన్స్ ఎట్లా అవ్వాలి? ఎట్లా ఆ సిటీని వదిలిపెట్టేసి అలాంటి సిట్యుయేషన్స్‌లో పక్క సిటీకి ఇట్లా ఎట్లా వస్తారు? ఇయన్నీ ఎట్లా ఉంటది ఫ్యూచర్‌లో? ఏమేం చెయ్యాలి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దేని మీద ఫోకస్ చేసి ఎట్లా అదంతా డెవలప్ చేయాలి. బయట ఇంటర్నల్‌గా చేయాలి. లెస్ దాన్ లోపలుండి బయటగా గూడా
మనకి ఎట్లా అలాంటోళ్ళొచ్చి ఇబ్బందికరంలో వచ్చినా వాళ్ళని ఎదుర్కొని, వాళ్ళకి ధైర్యం, మనోధైర్యం చెప్పి, వాళ్ళకి వాళ్ళకి ఉపాధి కల్పించటము, ఉండటానికి, తినటానికి, ఆ భయాలు ఏమి లేకుండా ఉండడానికి, ఇట్లా చాలా ఋషుల్ని కూడా ఆమె ఈ సొసైటీలో ఎట్లా ఉంటారు, వాళ్ళ కలల నుంచి ఎట్లా పైకి వచ్చి, ఎన్ని ఎదుర్కొని, ఎలా గొప్ప గొప్పగా చెయ్యాలి, ఏ ఫార్మ్స్‌లో చూపిస్తే ఎంత ఇష్టమో, ఎంత ఇంప్లిమెంట్ చేయాలి, ఇలాంటియన్నీ చెప్తూ ఉందన్నమాట. The sages with withdraw. Why is that? I asked in surprise, remembering how Mata had told Anjali that now was the time to serve society, now to retreat. అది. ఎందుకు ఋషులు అనేది ఎళ్ళిపోతున్నారు వదిలేసి అని చెప్పేసి ఎందుకు అని ఆశ్చర్యంగా అడుగుతుందనమాట సుజాత కాల్స్‌ని. గుర్తుంచుకోవాలి కదా! మాతా అంజలి చాలా సార్లు ఎట్లా సొసైటీకి మనం మనం ఎట్లా హెల్ప్ చేయాలి, ఎట్లా వాళ్ళకి పైకి తీసుకురావాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి మనోధైర్యం ఇవ్వచ్చడం, ఆరోగ్యం బాగోకపోతే చూసుకోవటము, ఆ కళల్లో పైకి రావటము, కొత్త కొత్తగా ఇట్లా చేస్తే, అట్లా చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకటము మాత చెప్పింది గదా! ఇయన్నీ కదా! అని చెప్పి అడుగుతుందనమాట. After the reign of Parikshit Maharaj, there will be a few wise ones left in the court. But Mathula, there will always be people to guide who seek Mata will never leave the world of that, I am sure. That is what she was indicating to us when she walked the streets in disguise. We must learn to see through her guises and find those guides who will remind. అది. ఈ 'పరీక్షిత్ మహారాజు' ఉన్నప్పుడు కాలంలో కూడా కొంతమంది తెలివైనోళ్ళున్నారు. కొంతమంది అట్లానే ఆ కోర్ట్‌లో ఉండి తెలివి చెప్పడం మొదల చాలామంది పీపుల్ గైడ్ చేసి, వీళ్ళని హెల్ప్ చేసి మాత అట్లా తయారు చేసి ప్రపంచాన్ని వదిలిపెట్టి ఎళ్ళింది. అది షూరు కంపల్సరీగా. అదే నేను ఈ బజారుల్లో ఇట్లా నడిచేటప్పుడు నాకు ఇండికేషన్‌గా గుర్తుగా వస్తూ ఉంది. చాలా మందిని చూసాను. వాళ్ళు ఎట్లా గైడ్ చేసి ఎట్లా ఉండాలి, ఏంటి అనేది చేస్తూ ఉన్నాననమాట. నా ఆలోచన వల్ల మాత నా ద్వారా చేపిస్తుంది ఇయంతా అని చెప్పేసి చెప్తుందనమాట కాసిని సుజాతతో. I spent many of my last days walking through the quarters where the stone cutters lived and the murti makers, enjoying the dance and musical performance. And once or twice I was certain that I saw Mata dressed in common clothes, admiring a beautifully carved piece of marble or seated at a distance, listening to a musical performance. But each time when I hurried to where I had seen her, she eluded me. No amount of searching would reveal her whereabout, and I always found myself asking Mata, I don't understand. Was that you or not? అది. సుజాత చివరి రోజుల్లో కూడా ఎక్కువగా క్వార్టర్స్‌లో ఎట్లా స్పెండ్ చేసి, అలా ఈ స్టోన్స్‌ని డెకరేషన్ చేసేవాళ్ళు, పగలగొట్టి ఆర్ట్ ఫార్మ్‌గా చూపించుకున్న కళాకారులు, ఒక్కొక్కళ్ళు మన వినాయక చవితికంటే వినాయకుడు విగ్రహాలు చేసేట్టు, లేపోతే భక్తి వాళ్ళ విగ్రహాలు చేయటము, రకరకాలు ఇలా కార్వింగ్ చేస్తారు కదండీ! స్టోన్స్ మీద. వాళ్ళతో తర్వాత ఈ మ్యూజిక్, డాన్స్, ఈ పెర్ఫార్మన్సెస్ చివరి వరకు ఒకటి కాదు 2 సార్లు అదే ఆయన చూస్తూ ఉందన్నమాట పెర్ఫార్మన్స్ అప్పుడు. 1, 2 సార్లు మాత రకరకాల మామూలు ఆ క్లోత్స్‌లో అయినా వస్తది. చాలా అందంగా ఆ మార్బుల్ పీస్‌తో వాళ్ళు ఒకళ్ళు చెక్కిన బొమ్మని ఇలాంటియన్నీ చూస్తూ ఉందన్నమాట. దూరంగా ఉండి చూస్తూ ఉండి వాళ్ళు చేసే డాన్స్ పెర్ఫార్మన్స్, మ్యూజిక్ పెర్ఫార్మన్స్ ఇయన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండేదన్నమాట చివరి క్షణంలో. కానీ ప్రతిసారి అక్కడికెళ్ళి దగ్గరికెళ్ళినప్పుడు ఆమెను చూద్దాం అని అనుకున్నప్పుడు ఆమె ఏమి కనిపించేది కాదు. కానీ అప్పుడు ఆమె కోసం మాత కోసం ఎప్పుడూ వెతుక్కుంటూ ఉంటదనమాట. "ఎక్కడున్నావు మాత? ఎందుకు నువ్వు" అని మాతని అడుగుతూ ఉంటదనమాట. "నాకర్థం గావట్లేదు. నువ్వున్నావా? ఉండలేదా?" అని కూడా అని సుజాత చెప్తూ ఉందనమాట. Then I would hear Anjali's words. She and Sri Krishna are continuing Ali playing with one another, appearing and disappearing. That is their dance together, and it is their dance with us. అది. అప్పుడు అంజలి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని, మాతాను శ్రీకృష్ణ కంటిన్యూగా ఆడుతూ, పాడుతూ ఒకళ్ళొకళ్ళు కనిపించినట్టుగా ఉంటూ ఉంటారు. ఇద్దరు కలిసి డాన్స్‌లది చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మనతో గూడా చేపిస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు మనతో పాటు అని చెప్పి చెప్తుందనమాట. Finally, I had taken sick and Ishan came into my room to see me, using a walking stick to steady himself. Rising in my bed, I asked, "What is this?" I hadn't seen him a few weeks and he had been traveling. చివరికి ఈమె కొంచెం హెల్త్ బాలేదనమాట సుజాతకి. అప్పుడు ఇషాను ఈమె గదిలోకొచ్చి చూసి,
ఆ వాకింగ్ స్టిక్ గూడా సరిగ్గా పట్టుకోలేక నడవలేక ఉందన్నమాట. ఆమె బెడ్ దగ్గర నుంచొని అడుగుతూ ఉంటాడు. "ఏంటి ఇది?" అని చెప్పేసి చూసి "చానాలైంది, చానా వారాలైంది నువ్వు అక్కడ ఇక్కడ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వటంలో నిన్ను చూడక" అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. "నథింగ్ అమ్మా, జస్ట్ ఎ స్ప్రెయిన్డ్ యాంకిల్. I will be home until it heals, and so I cannot take care of you now." Kasini found the stick for me, peeled away the bark, and smoothed out the rough parts. It is beautiful, isn't it? My wife is talented in so many ways. అదే ఏం చెప్తున్నాడంటే, "ఏం లేదమ్మా, ఏంటిది" అని చెప్పేసి కర్ర ఇలాంటిదని అంటే, కొంచెం స్ప్రెయిన్ అయింది, బెనికింది యాంకిల్ దగ్గర అని చెప్పి, పాదం ఎనకాల అని చెప్పేసి, కొన్నాళ్ళు ఇది తగ్గేదాకా నేను ఇంట్లోనే ఉంటాను. నిన్ను టేక్ కేర్ చేయలేను. కావాల్సినయి నాకు ఇది స్టిక్ ఇట్లా కొనుక్కొని నాకు ఆమె ఇచ్చింది. చాలా రఫ్ పార్ట్స్‌గా ఇదంతా చేసింది. చాలా అందంగా ఉన్నది. మా వైఫ్ చాలా టాలెంటెడ్. రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంటది అందరికి అని చెప్పి చెప్తున్నాడన్నమాట. "యూ ఆర్ జస్ట్ డిస్కవరింగ్ దట్ నౌ," ఐ ఆస్క్డ్ విత్ ఎ స్మైల్, లేయింగ్ డౌన్ అగైన్ ఆన్ మై బెడ్. "నువ్వు ఇప్పుడు దాని గురించి, కాస్ట్‌ని గురించి ఇప్పుడు వర్ణిస్తున్నావా ఏంటి?" అని నవ్వుతూ మంచం మీద పడుకొని ఉందన్నమాట. We spoke for a while and then he asked, "డూ యూ హావ్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ యువర్ లైఫ్?" అది. ఇషాన్ అడుగుతూ ఉన్నాడనమాట. కాసేపు మాట్లాడి అడుగుతున్నారు. "నీకేమన్నా కోరికలు గాని, నీ లైఫ్‌లో ఇంకా చేయాల్సిన ఏమైనా పనులేమన్నా ఉన్నదా? మిగిలిపోయినదా?" అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. I shook my head. "Ishan, after seeing how your life has turned out, I have no regrets. But I don't feel that I was able to contribute to the world as I would have liked to. There is much left unfinished for me." After Ishan left, I thought more about his question, and I could not help but acknowledge that I had unfinished business with Mahendra. After all these years, my hatred of him, although softened, was not gone. I would have to meet him in the future, but I hope it would be at a time when I could face him and not be cowed. అది తల ఊపేసి ఇషాను, "నీ లైఫ్‌లో ఇంకింతే, నువ్వు టర్న్ అయ్యావు గదా!" అని చెప్పి సుజాత చెప్తుంది. "నాకేమి రిగ్రెట్స్ కానీ, ఏమి కోరికలు ఇంక ముందు చేసేయలేదు" అని అంటే, సరే అని చెప్పేసి ఏమో ఆలోచిస్తూ, ఈ ప్రపంచంలో ఇంక చేయాల్సినయి ఏం లేవు కదా నీకు అని చెప్పేసి, ఒంటరిగా ఉంది కదా ఈమ. మామ కానీ ఒక్కటి నేను పూర్తి చేయలేకపోయాను. సగం సగం పనే చేశాను. ఇషాన్ ఎళ్ళిపోయినాక ఆలోచిస్తుందనమాట. క్వెషన్ ఏసుకుంటుంది. ఏంటి నేను ఈ బిజినెస్‌ని మహీంద్రాతో సగమే చేశాను. అది కష్టంగా ఆహ్, ద డీల్ చేయటం కానీ ఇదంతా మిగిలిపోయింది అదొక్కటే ఉన్నది. అదొక్కటే నేను ఇన్నేళ్ల నుంచి నా మనసులో నుంచి చాలా బాధపడుతూ, చాలా అతన్ని హేట్ చేస్తున్నాను. ఆ ఒక్క భావన ఒక్కటే కోపంగా ఉంది నాకు మహేంద్ర చేసిన పనికి. అదొక్కటే ఉన్నది. ఎప్పుడు సాఫ్టన్ అవుతానో అది ఇంకా ముందు ముందు అతన్ని ఎట్లా ఫ్యూచర్‌లో కలుసుకుంటానో, ఒక టైం అంటూ వస్తది ఫేస్ చేయడానికి అని జెప్పి చెప్తూ ఉన్నాను. A few days later, Kasini sat alone with me. I was in a thoughtful mood and she asked what was on my mind. I turned to her and smiled. I was thinking that in my next life, I would like it to be very normal, with a lot of siblings and parents who love one another, a very normal family with no need of for hiding. అది. కొన్ని రోజులయిన తర్వాత కాసిని ఈమె ఒంటరిగా ఉందని ఒకదానికే కూర్చుందనమాట. "ఏమున్నది నీ మైండ్‌లో ఏం ఆలోచిస్తున్నావు అట్లా ఉన్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటే, "ఏముంది నీ మైండ్‌లో" అని అడుగుతూ ఉంటే, కాసిని వైపు తిరిగి నవ్వుతూ చెప్తుందనమాట. ఇంకా వచ్చే జన్మలో నేను నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తాను. చాలామంది అక్క చెల్లెలు, సిబ్లింగ్స్‌తో, పేరెంట్స్‌తో ఒకళ్ళొకళ్ళు ప్రేమ తత్వంలో ఉండేట్టు నార్మల్ ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేస్తాను. దాచిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంతకన్నా నాకు ఏమి అవసరం అంటూ ఏమి లేదు అని చెప్పి సుజాత కాసినికి చెప్తుందనమాట. కాసిని అడుగుతుంటే. She laughed. "Do you think that would make you happy? I used to think that my happiness depended on Ishan, but I have come to see that external conditions don't matter at all. Happiness must be found inside." I did not respond. That was pretty much what Mata had said to me, but I had not understand her then and I did not understand Kasani now. My life had consisted of a series of struggles and I was tired. I hoped that I would not have to face such struggles in the future. As if reading my mind, Kasini had a consolingly struggled beings about inner growth. I had heard the same counsel from Anjali numerous times. Kasini had truly gained wisdom. I glanced up at her and she smiled back.
నవ్వుతూ సుజాత కాసిని అడుగుతుందనమాట. "ఏంటి నార్మల్ లైఫ్ ఇట్లాంటిది దాచిపెట్టకుండా ఇట్లా అన్ని పనుల్లో ఉంటాను" అని చెప్పేసంటే కాసిని నవ్వుతూ, "నువ్విప్పుడు ఏంటి నువ్వు ఆలోచించి నువ్విప్పుడు హ్యాపీగా లేవా?" అంటే, "ఆ! హ్యాపీగా ఉంది. అది విషయాల మీద ఆధారపడి ఉంటది. అదే చూడాలి. బయట కొన్ని క్వెషనేషన్స్ దాని గురించి పెద్ద లేదు. హ్యాపీనెస్ అనేది బయట చూడటం కాదు. లోపల నుంచి కనుక్కోవాలి. అదే దానికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అదొక్కటే మా అత్త గూడా నాకు చాలా సార్లు చెప్పింది. అదే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కాసిని కూడా అదే చెప్పింది నాకు. ఇది లైఫ్ అనేది చాలా కష్టాలతో కూడుకున్నది. ఎన్ని సార్లు ట్రై చేసినా అది ఎదుర్కొని ఎట్లా ముందుకెళ్ళి సంతోషంగా దాన్ని ఎదుర్కుంటామో అంత కూల్‌గా అయిపోతది అని తెలుసుకోవాలి. అదే నాకు ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఫ్యూచర్‌లో అని చెప్పేసి మళ్ళా రిపీట్ అవ్వకూడదు. నా ఫ్యూచర్‌లో నేనిప్పుడు ఎదుర్కొన్నయి. అందుకని ఆమె మైండ్‌లో జరిగినయి ఒకటొకటి రెస్టుంటే కాన్స్‌ని ఒకటి తర్వాత ఒకటి ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇబ్బందుల నుంచి బయట లోపల నుంచి గ్రోత్ ఉండాలి కానీ బయట నుంచి కాదు అని చెప్పి చెప్తుందనమాట. ఇదే కౌన్సెలింగ్ అదే సేమ్ కాసిని ఎట్లా చెప్పిందో అదే సేమ్ కౌన్సెలింగ్ అంజలి కూడా అంతకుముందు చాలా సార్లు చెప్పింది. కాసిని దగ్గర నుంచి నేను చాలా నాలెడ్జ్‌ని చాలా నేర్చుకోవాలి అని చెప్పి చెప్తుందనమాట సుజాత. ఆమె వైపు చూస్తూ మళ్ళీ నవ్వుతూ ఉందనమాట. కాసిని వైపు చూస్తూ నవ్వుతూ ఉంది సుజాత. I felt my life force slipping away and knew that was near. I didn't mind really because my world had already died. The world I knew in Dwaraka. I had lived through a great war and the destruction of my city. Knowing that I would not see Mata again also felt like ending for me. I spent most of my waking hours remembering former days, recalling the many stories I had heard from Anjali, the conversations I had had with her, and the times I had been in Mata's presence. Would I ever have the opportunity again? I wondered. Had I made good use of my time with her as Anjali had counseled me to do when I first arrived? అదే. ఈ నా జీవితంలో చాలా నేను తెలుసుకున్నాను. దగ్గరగా నా చావు దగ్గరికొస్తుంది. కొన్ని కొన్ని స్లిప్ అయిపోతున్నాను. చేయలేకపోతున్నాను. వదిలేస్తున్నాను. ఇది నా మైండ్‌ని కదిలిన ఈ ప్రపంచంలో చనిపోయే ముందు ఈ ద్వారకా గురించి ఎట్లా ఉంది? ద్వారకా గురించి తెలుసుకోవాలని ఉంది. అది ఎందుకంటే గొప్ప యుద్ధాలు ఎట్లా అంత జరిగింది. గొప్ప యుద్ధం జరిగిందక్కడ. మళ్ళా సిటీ కూడా నాశనం అయిపోయింది. ఆ! మళ్ళా మాతను నేను చూస్తానా లేదా చనిపోయే లోపల అని చెప్పేసి ఆమెకి ఈ టైమంతా నేను మేలుకొని జరిగిపోయిన సంఘటనలన్నీ పదే ఆ డేస్ అన్ని కాల్ చేసుకుంటూ చాలా స్టోరీలు కథలుగా చెప్తుంది. చాలా సార్లు నేను అంజలి నుంచి కూడా ఇదే మాటలు వింటూ ఉన్నాను. ఆమెతో ఉన్నప్పుడు చాలా మాత ప్రెజెన్స్‌తో ఉండు అని చెప్పేసి చెప్తూ ఉంటది. ఇది ఆపర్చునిటీ మళ్ళా నేను ఆశ్చర్యపోతున్నాను. ఎట్లా వాడుకోవాలి? ఎట్లా టైమ్ స్పెండ్ చేయాలి? అంజలి కూడా చాలా సార్లు నేను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి నాకు కౌన్సెలింగ్ ఇచ్చేది కూడా ఇదే పదే చెప్తూ ఉందనమాట. మాతని ఎట్లా నువ్వు లోపల ఇన్నర్‌గా తెలుసుకొని, మాత చేసినయి తెలుసుకొని నువ్వెట్లా నమ్మాలి, ఎట్లా ఎదుర్కొని ముందు వెళ్ళాలి ఇలాంటియన్నీ తెలుసుకోవాలి అని చెప్పి చెప్తుందనమాట. మాస్టర్స్ ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా? So much of my life had been spent on managing the various crises that had comforted me. But wasn't that the way life was? I was tired of thinking of trying to understand all that I had seen and heard matters well beyond my reach. For so many years, my mind had sent me swirling in circles, and now I wanted to leave those questions and ruminations behind. What I most wanted to know, in fact, was to dance. Sacha, I whispered as I recalled that night in the forest with him. Sacha, I want to dance. When dancing, I left behind the world of thought. It was the only time that my mind has truly rested. I hadn't mean my words to be audible, but they must have been because I heard Kasani's reply. And so you will, Mathuli, you will dance again. Those were the last words I heard as I was carried to the world of the Gandharvas, where I found myself dancing and I had never danced before, unencumbered by the weight of a physical form.
అదే. ఈమె జీవితంలో ఎట్లా గడిచినది, ఎట్లా జరిగినియన్నీ ఆమెకి మైండ్‌లో తిరుగుతున్నాయన్నమాట. సర్కిల్ ఫార్మ్‌లాగా ఒకటొకటి స్పిన్డిల్ అవుతూ ఉంది. ఒకటి తర్వాత ఒకటి ఏమైంది, ఏంటనేది. ఏంటి నా జీవితము, నేనొచ్చిన దారి ఏంటి? ఏంటి? నేను ట్రై చేసి, ఆలోచించి, చాలా అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టి, తెలుసుకోవటానికి ఈ మ్యాటరు ఇదంతా కలవడానికి, రీచ్ అవ్వడానికి ఇంత టైం ఇన్నేళ్ళు పట్టింది నా మైండ్‌కి. అవి ఒకటి తర్వాత, ఒకటి తర్వాత, ఒకటి తర్వాత సర్కిల్స్ ఫార్మ్‌లో తిరుగుతూనే ఉన్నాయి. ఒకటి తర్వాత నా మైండ్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ నేను వదిలేయాలి. ఇంక ముందు అదే నేను నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంది. ఎప్పుడైతే డాన్స్ చేయాలని అనుకుందో సత్యాకి చెప్తుందనమాట. ఆమె కాలంలో ఒకరోజు రాత్రి అడవిలో ఎట్లా మనసులో అనుకోని డాన్స్ చేయాలంటే, "నువ్వేది చేయాలనుకుంటే అది చెయ్యి" అని అన్నాడు కాబట్టి, అట్లానే డాన్స్ ఆ ఫామ్‌లో చేస్తూ ఉందనమాట. అదే డాన్స్ చేస్తూ, చేస్తూ ఒక ఈ ప్రపంచంని తప్ప అదే ఆలోచన తప్ప ఇంకేం లేదనమాట. ఇదొక్కటే ఆమె మైండ్‌లో ఉండిపోయిందనమాట. నమ్మకంగా ఉండిపోయేది ఇదొక్కటే ఉందనమాట. అదొక్కడి మాటలు ఇనిపిస్తున్నాయి. కానీ అది కాసిని సమాధానం చెప్పిందనమాట. "నువ్వు చేస్తావు చివరికి మతులి. నువ్వు మళ్ళా డాన్స్ నువ్వనుకుంటున్నావు గాబట్టి" ఎప్పుడైతే సత్యాని అడవిలో కలిసి, ఆ ఋషిని కలిసి చేయాలనుకుంది ఎట్లా చేసిందో, మళ్ళా అతనితో "నువ్వు చేస్తావు" అని చెప్పేసి అంటూ ఉందనమాట. అదే చివరి మాటలు వినిపించినట్టు గంధర్వాస్ ఈ ప్రపంచం నుంచి అట్లానే తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉందనమాట. మళ్ళా ఆ డాన్స్ ఏసేటప్పుడు మళ్ళా అవకాశం అనేది వస్తదా? రాదా? అనేది కూడా ఒక ఫిజికల్ ఫార్మ్‌గా వస్తదా? రాదా? అనేది ఆమెకి ఒక క్వెషన్‌గా ఉండిపోయిందనమాట సుజాతకి. The music of Gandharvas echoes throughout the many world, and even when heard, it inspired all living things in their upward movement. Now, for the first time, I saw and heard them and witnessed their dance. Never more would I doubt them, but I did not find Sacha there in that world, which was filled with colors the human eye cannot perceive and musical sounds the human ear cannot hear. Beautiful thought it was. It was not in that world that I wanted to stay. I needed to find Sacha, but how? I could have to keep searching. In a quiet corner of my soul, I heard myself whisper, Mata, help me become who I want to be when I meet him next. అది ఈ ఫిజికల్‌గా వెయిట్ ఫార్మ్ నుంచి వదిలేసింది కాబట్టి ఆమె తెలుసుకుంటుంది. ఏమని? ఈ మ్యూజిక్ ఒక గంధర్వాస్ ఒక సౌండు అన్ని రకాల ప్రపంచం అంతా ఇనిపించేట్టు అదే నాకు తెలుసుకోవాలి. ఈ బతికునున్నాళ్ళు అదే ఆ మూవ్‌మెంట్‌ని తెలుసుకోవాలి. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట ఆమె వినటము, ఆ సాక్షిగా డాన్స్ ఎయ్యాలని చూడటము, ఇదంతా కొంచెం ఆమెకి కొంచెం డౌట్‌గా ఉంది. ఏంటి ఇదంతా అని. కానీ సత్య ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు? కళల్లో హ్యూమన్ కళలో చూసినంత ఇదిగా చూడలేకపోతుంది. అదేంటి 'గంధర్వాస' మ్యూజిక్‌లో మళ్ళా ఆ మ్యూజికల్ సౌండ్ కూడా హ్యూమన్ ఇయర్ వినేట్టుగా లేదు. భయంకరంగా ఇంకా ఎక్కువుందనమాట. ఆ ప్రపంచంలో పడిపోయి అనుకుంటుంది. ఎక్కడున్నావు సత్య? నాకు సత్య కావాలి అని చెప్పి ఎట్లా నేను ఆయన్ని ఎతకాలి? అని ఆత్మ రూపాన ఇయన్నీ మాట్లాడుకుంటూ ఉందనమాట. మాత నాకు హెల్ప్ చెయ్యి. ఎప్పుడు నేను అతన్ని కలుస్తాను అని చెప్పి చెప్తుందనమాట. పార్ట్ 3 రీబర్త్ ఇన్ ఇంద్రప్రస్థ. ఫస్ట్ అన్నమాట. చాప్టర్ 36 అండి. The many universes, material and immaterial, are governed by laws. Without those laws, all would spin into chaos. There is a law of cause and effect, which I was beginning to learn something about. And there is another law that permits the world, that which one receives. One is obliged to return to the universe in some way. Call it the law of love, or the law of gratitude, or the law of return. This understanding was deeply implanted in me during my time with Mata. So many times she had said to pass on to the others the blessings that we ourselves had received. That instruction continued to store within me after I left my physical body. And it was those words that directed my onward course. I felt that I had received so much and given so little. How might I give back? My life as Sujata had been devoted to creative expression, and artistic creativity was still my defining characteristic. That
predisposition led me to take birth in a family of stone carvers, the youngest of 4 children and the only son. అది యూనివర్సెస్ ఈ మెటీరియల్ ఎంత గవర్నమెంట్ లా ప్రకారం అయిపోయింది. ఈ లాలు ఉండని ఉండకపోని ఇంకా మళ్ళా దాంట్లో పడి తిరుగుతూ ఉండాల్సిందే. ఎప్పుడైతే మనకి ఒక కారణం ఉన్నది, ఎక్కడైతే మనం తెలుసుకొని నేర్చుకోవాలి, బిగినింగ్ లోనే లెర్న్ చేయాలి దాని గురించి. అప్పుడే మనకి ఈ ప్రపంచంలో ముందు దానికి మనం ఏదైతే లెర్న్ చేసామో దానికి ఒక కారణం అంటూ ఉంటది ఇంకా ముందు ముందు ప్రపంచంలో. ఎప్పుడైతే మనం ఒకటి తీసుకుంటామో మళ్ళా అది ప్రపంచానికి, యూనివర్స్‌కి తిరిగి ఇచ్చేసేయాలి. కానీ అదే ప్రేమతత్వంలో ఉండటము, గ్రాటిట్యూడ్ థాంక్ యూ చెప్పటము, మనము మళ్ళా అదే విధంగా సేమ్ యూనివర్స్ నుంచి తీసుకుంటాం. యూనివర్స్ నుంచి మళ్ళా బ్యాక్ ఇచ్చేయాలి. ఇదే నాకు లోతుగా చాలా నేను ఆహ్, లెర్న్ చేయాలి. నా లైఫ్‌లో ఈ టైంలో చాలా సార్లు మా అత్త గూడా చెప్పింది. కానీ నేను అదొకటి ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. అది బాగా చెయ్యాలి చాలా సార్లు. ఇది నేను ఒకళ్ళకొకళ్ళకి ఎట్లా పాస్ చేయాలి, బ్లెస్సింగ్స్ రూపాన గాని, ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవాలి అని చెప్తుందనమాట. ఇన్‌స్ట్రక్షన్ అంతా ఫిజికల్ బాడీ వదిలేసిన తర్వాత తెలుసుకుందనమాట. ఎట్లా ఉండాలి. అంటే ఇంకొక లోకం డైమెన్షన్స్‌కెళ్ళినాక. అందుకనే మనం ఈ ఫార్మ్ తీసుకున్నప్పుడు ఇక్కడున్నప్పుడే మనం లెర్న్ చేయగలం అనమాట. అక్కడికెళ్ళినాక మనకి ఏమి కావాలన్నా మళ్ళా ఇంకొక లైఫ్ తీసుకొనొచ్చి అదే ఎక్కడైతే ఆపుతామో అది కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. అదంతా బ్లెస్సింగ్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి ఇది ఇన్‌స్ట్రక్షన్ చాలా సార్లు ఫిజికల్ బాడీ వదిలేసి నాకు తెలుసుకున్నాను నేను అని చెప్పేసి సుజాత చెప్తుందనమాట. ఈ మాటలన్నీ డైరెక్ట్ చేయడం గాని, గుర్తుండటం, ముందుకెళ్ళటం గాని చేస్తూ ఉండాలి. ఇదే నేను చాలా సార్లు తీసుకున్నాను అందరి దగ్గర. కానీ వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి? ఎట్లా పంచాలి? ఎట్లా ప్రేమతత్వం తీసుకోవటమే కాదు, ఎట్లా ఇవ్వాలి బ్యాక్ అనేది తెలుసుకోలేకపోయాను. నేను అదొక్కటే చేయలేకపోయాను. అదొక్కటే నేను సుజాతగా చాలా ఇది చేసి మళ్ళా ఈ ఎక్స్‌ప్రెషన్స్ ఆర్టిస్ట్‌గా ఎదగటం ఇయన్నీ చేశాను క్యారెక్టర్స్ తగ్గట్టుగా. కానీ నన్ను మళ్ళా ఇంకొక బర్త్ తీసుకొని అదే ఫ్యామిలీలో ఇంకొక రాళ్ళు కార్వ్ చేసే వాళ్ళ దాంట్లో పెట్టాను. చిన్న పిల్లలాగా మేము నలుగురు పిల్లలము. ఒక ఒకే ఒక కొడుకు అని చెప్పేసి చెప్తుందనమాట. మాస్టర్స్ ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా? సో, సుజాత మళ్ళీ అబ్బాయిగా పుట్టిందిప్పుడు. స్టోన్ హ్మ్. కార్వర్‌గా. శిల్పం హ్మ్. చెక్కేవాళ్ళలాగా పుట్టింది. ఎందుకంటే ఆమె క్రియేటివిటీ ఉంది గదా! ఆ క్రియేటివిటీ తోటి యాహ్! మళ్ళీ అబ్బాయిగా పుట్టిందనమాట. ముందే అంది కదా! నేను ఇట్లా డాన్స్ ఇయన్నీ ఉన్నాయి గాబట్టి మళ్ళా చివర్లో ఇంకొక ఫ్యామిలీలో పుట్టాలి. మళ్ళా వస్తాను హ్మ్. అక్కడికెళ్ళని. హ్మ్. అదే అప్పుడేమో డాన్స్‌తో పుట్టింది. ఇప్పుడేమో శిల్పం చెక్కటం కళలోకి శిల్పంలాగా. పుడుతుంది. స్టోన్ కార్వింగ్ చెక్కటం. చేసేవాళ్ళం. ఆ! హ్మ్. ఆ! శిల్పాలు చెక్కే వాళ్ళ కుటుంబంలో ముగ్గురు చిల్డ్రన్ అయితే ఏ నాలుగో అతను ఈయనొక్కడే కొడుకనమాట. సుజాత ఒక్కడే కొడుకు. మిగతా ఆళ్ళు అమ్మాయిలు. అవునవును. అంది హ్మ్. కదా! పుడతాను అలా నలుగురు సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో పుడతానని ముందే అనుకుంది కదా! అక్కడ ఆ! శ్రీశోర్ దగ్గర. ఆ! అవునండి. అవును. హ్మ్. సో, ఈ సుజాత స్టోరీ అయిపోయింది. కొత్త వాళ్ళ స్టోరీ వస్తుందిప్పుడు. కొత్తగా వచ్చింది మళ్ళా. ఇంకెవరన్నా మాట్లాడతారా మాస్టర్స్?